ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే నిజమైన రావణాసురుడి కోట. ఈ రావణాసుడి కోట ఎంట్రన్స్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. రెండు వైపులా పులి కాళ్ళతో గోర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇదే రావణాసురుడి స్విమ్మింగ్ పూల్. ఇక్కడే రావణాసురుడు రోజు స్నానం చేసేవాడంట. రావణాసుడి సింహాసనం ఎలా ఉందో చూడండి. ఈ కోటలో రాజుగారు అందమైన అప్సరసల పెయింటింగ్స్ వేయించారు. ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటి అంటే, ప్రజెంట్ నేను శ్రీలంకలో ఉన్నటువంటి సిగిరియా అనే ప్లేస్లో ఉన్నాను. నేను మీకు లాస్ట్ వీడియోలో క్యాండీ దగ్గర ఉన్నటువంటి వేద ట్రైబ్స్, వైల్డ్ హంటర్స్ అయిన వేద ట్రైబ్స్ని అయితే చూపించాను. ఆ వీడియో మీరు కానీ చూడకపోతే పైన ఐకార్డ్లో ఇస్తాను, మన ఛానల్లో ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా చూడండి. ఈరోజు నేను మీకు ఈ శ్రీలంకలో ఉన్నటువంటి సిగిరియా అనే ప్లేస్లో ఉన్నాను. ఈ సిగిరియాలోనే రావణాసుడి కోట ఉంటుంది. ఈరోజు నేను మీకు ఈ రావణాసుడి కోట ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఈ కోట చాలా హైట్లో ఉంటుంది. దాదాపు 1202 మెట్లు ఎక్కి కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పైకి వెళ్తే మీకు ఈ రావణాసుడి కోట క్లియర్గా కనపడుతుందంట. ఈరోజు నేను మీకు ఈ కోట మొత్తాన్ని నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా రావణాసుడి కోట దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఇప్పుడే మనం కోట మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. సిగిరియా లాయన్ రాక్. ఇదే ఇలా వెళ్ళాలి. ఎంట్రన్స్లో ఒక బోర్డు ఇచ్చారు. ఈ బోర్డులో ఈ కోట చుట్టూ ఇవన్నీ కనపడొస్తాయని చెప్తున్నారు. అంటే ఉంటాయని, మనకు కనపడొస్తాయని కాదు, మనకు కనపడితే మనం చూడొచ్చు. ఇప్పుడే కోట లోపలికి వచ్చాను. ఇక్కడ చాలామంది ఉన్నారు. మెయిన్ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడే లోపలికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడికి వెళ్తే మాకు ఇవ్వమని చెప్పారు. ఇది లోకల్స్ కంట. మాకు లోపల ఏదో బిల్డింగ్ ఉంది, అక్కడికి వెళ్ళండి అన్నారు. ఇక్కడ శ్రీలంకన్ పీపుల్స్కి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. లోపలికి వెళ్ళి మాకు ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. అక్కడికి వెళ్ళి మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. టికెట్ కౌంటర్. మనం ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఫారినర్స్ కదా, కాబట్టి మన కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది లోకల్ సిటిజన్స్కి తక్కువ ఉంటుంది. టికెట్ తీసుకున్నాక మిగతా విషయాలు మాట్లాడతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, యూఎస్డీలో $35 అంటే 10,395 రూపాయలు వీళ్ళ కరెన్సీలో ఛార్జ్ చేస్తారు. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. మన ఇండియన్స్కి $20 ఛార్జ్ చేశారు. అంటే శ్రీలంకన్ కరెన్సీలో 5,940 రూపాయలు ఛార్జ్ చేశారు. అదే ఫారిన్స్కి అయితే మనకన్నా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి $35, ఇంచుమించు 10,395 రూపాయలు లెక్క వాళ్ళు శ్రీలంకన్ కరెన్సీలో వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మన ఇండియన్స్కి తక్కువ ఉంటుంది. టికెట్ కౌంటర్ దగ్గర ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో ఈ పోర్టుకి సంబంధించినవి ఏవో ఉన్నాయంట, అది కూడా చూపిస్తాను. ఈ ఫోర్ట్ గురించి హైట్ ఇచ్చారు చూడండి, నీట్గా ABCD అని మొత్తం హైట్ 49.3 మీటర్స్ అంటుందంట టోటల్ హైట్. ఈ రావణాసుడి కోటలో దొరికిన ఎముకలు చాలా పురాతనమైనవి. ఇవన్నీ వాళ్ళు వాడిన మట్టి పాత్రలు. ఇందులో దొరికిన వస్తువులు, ఆయుధాలు ఎలా ఉన్నాయి. ఆయుధాలు, కత్తి. చూస్తున్నారు కదా, ఇది టోటల్ ఈ సిగిరియా ఫోర్ట్ యొక్క వ్యూ. చుట్టూ చూడండి కొలను ఉంది. మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఉన్నాయి చూడండి, చిన్న చిన్న కొలనులాగా. ఆ పైన సిగిరియా ఫోర్ట్ రాక్ ఉంది. ఏం లేదు, ఆ సిగిరియా ఫోర్ట్ గురించి క్లియర్గా ఉంది. మీకు ఇక్కడే చూపించేస్తే లైవ్లో చూపించలేం కదా, నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మన టికెట్ ఉంటుంది. ఆ టికెట్ని తీసుకొని వాళ్ళ దగ్గర ఇచ్చి వెళ్ళాలి. ఇదే మన టికెట్. ఫారిన్ ఇగో ఉంది.
థ్యాంక్ యూ. ఇక్కడ కొద్దిగా లోపలికి రాగానే ఎంట్రన్స్లో కాలువలో వాటర్ ఉన్నాయి కదా, ఈ కాలువ కోట చుట్టూ 4 వైపులా ఉంటుంది. ఈ కాలువలో ఎప్పుడూ వాటర్ ఉంటాయంట. ఎవరైనా శత్రువులు కోట లోపలికి అక్రమంగా ప్రవేశించకుండా ఈ వాటర్లో ముసలను వదిలిపెట్టారంట పూర్వం. అవి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయంట. కానీ ఈ కోటలో వాళ్ళు వెళ్ళడానికి కోసం మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కూడా మధ్యలో డమ్మీ ఉంటుంది. ఎవరైనా శత్రువులు వస్తున్నారన్నప్పుడు వీటిని ఎత్తేస్తారంట. ఎత్తేస్తే ఇక కోటలోకి ఎవరు ప్రవేశించలేరు. అక్రమంగా ఈ వాటర్లో దిగి కోటలోకి ప్రవేశించాలనుకుంటే వాళ్ళని ముసలు తినేస్తాయంట. చూడండి అప్పట్లో ఎంత టెక్నాలజీ వాడారో. ఎంట్రన్స్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. ఈ సిగిరియా ఫోర్ట్లోకి వచ్చాము కదా. ఈ సిగిరియా ఫోర్ట్లో మొత్తం 3 గార్డెన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వాటర్ గార్డెన్, తర్వాత రాక్ గార్డెన్, తర్వాత టెర్రస్ గార్డెన్. ఈ టెర్రస్ గార్డెన్ పైన ఉంటుంది. ఈ మూడిటిని నేనైతే చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ వాటర్ గార్డెన్ వస్తుంది స్టార్టింగ్లో, దాన్ని చూసి మిగతా అయితే చూపిస్తా. ఓకే, వెళ్దాం రండి. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో లోపలికి రాగానే రాతి పునాదులు కనపడ్డాయి. కేవలం వీటిపై నడవకండి అని కూడా క్లియర్గా బోర్డు ఉంది. ఇవన్నీ ఇటుక రాళ్ళతోనే ఉన్నాయి. పూర్వం రాజుగారు కోటలో ఉంటే కింద రాజుగారి యొక్క ప్రజలు, సైనికులు, భటులు అందరూ ఇక్కడే జీవించేటట్టు ఉన్నారు. వీటిని చూస్తుంటే అర్థమవుతుంది. ఈ పునాదులు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. ఈ పునాదులు చూస్తుంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నట్లున్నాయి పూర్వం. కానీ ఇప్పుడు ఇవన్నీ శిథిలావస్థకు వచ్చి అన్నీ నాశనమై కేవలం రాతి గోడలు మాత్రమే మిగిలాయి. అలాగే ఈ పునాదులు పక్కనే అండర్ గ్రౌండ్ వాటర్ టన్నెల్ కూడా ఉంది. రైన్ వాటర్ ని స్టోర్ చేయడం కోసం చూడండి ఇక్కడ పడ్డ వాటర్ ని ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా బయట మీకు ఒక కాలువ చూపించాను కదా, ఆ కాలువలోకి వెళ్ళి వాటర్ స్టోర్ అవుతుందంట. ఈరోజు సాటర్డే, చాలా మంది వచ్చారు. సాటర్డే కాబట్టి శ్రీలంకన్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. అలాగే ఫారినర్స్ చాలా మంది ఉన్నారు. ఫుల్గా ఉంది కోట మొత్తం రద్దీగా. ఇక్కడ బోర్డులో ది వాటర్ గార్డెన్ అనేసి ఉంది. ఇదంతా రైన్ వాటర్ని స్టోర్ చేయడం కోసం పౌండ్ లాంటిది నిర్మించారు. ఇందులో రైన్ వాటర్ని స్టోర్ చేసేవాళ్ళు. స్టోర్ చేసి కోట అవసరాల కోసం ఉపయోగించే వాళ్ళంట. ఈ పౌండ్స్ లాంటివి ఈ కోట చుట్టూ చాలా ఉన్నాయి. ఇదొక్కటే కాదు. కొద్దిగా ముందుకు వచ్చాను. ముందుకు వస్తే చూడండి రావణ కోట కనపరిచింది కదా, అదే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. చూడండి నేను ఒక 2 ఫోటోలు తీసేసుకొని అక్కడికి వెళ్తాను. ఇప్పుడు మనం ఇదంతా నడుచుకొని ఆ పైకి వెళ్ళబోతున్నాం. ఈ స్టార్టింగ్ పాయింట్ వరకు మొత్తం వాటర్ గార్డెన్సే. ఇవంతా వాటర్ స్టోర్ చేయడానికి ఉపయోగించేటోళ్ళు. ఇది ఫౌంటైన్ గార్డెన్. కోట వైపుకి వెళ్తూ ఉంటే మధ్యలో దారి ఉండేది. ఇలా 2 వైపులా ఫౌంటైన్స్ ఉండేటివి. ఈ ఫౌంటైన్స్లో వాటర్ ప్రవహించేదంట. ప్రవహిస్తూ ఉంటే మధ్యలో వెళ్తుంటే సూపర్గా ఉండేదంట అప్పట్లో. ఇక్కడ చూడండి ఉడుము ఎలా డైరెక్ట్గా తిరుగుతుందో. మేబీ వీటికి బాగా అలవాటు అనుకుంటా. వాటర్లోంచి వచ్చి అందరి మధ్యలో తిరుగుతున్నాయి. నేను ఎప్పుడు చూడలేదు ఇంత దగ్గర నుంచి ఉడుముని. మీరు అక్కడ చూస్తున్న రాయి మొత్తం ఏనుగు షేప్లో ఉంది చూడండి. ఏనుగు ఫ్రంట్ వ్యూ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్కి మొత్తం స్టెప్స్ లాగా ఉన్నాయి. అంతా చెక్కారు. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఏదన్నా కోటని కట్టేటప్పుడు ఇలాంటి స్టోన్స్ అన్నీ కొట్టి చిన్న చిన్నవి బండల్లా చేసుకొని వెళ్ళి కోటని కడతారు. అలా కాదంట. ఇలాంటి రాళ్ళు ఉన్నాయి కదా, వీటిలో పూర్వకాలంలో గోల్డ్ దాచేవాళ్ళంట, బంగారు వజ్రాలు అవన్నీ దాచేటోళ్ళంట. అది ఎంత మాత్రం నిజమో నాకు కూడా తెలియదు. చూడండి ఈ స్టోన్ దగ్గర ఉడుముంది. ఇవన్నీ చూడండి ఒక షేప్ లాగా చెక్కారు. ఏదో ఎక్కడ పడితే అక్కడ చెక్కకుండా ఒక షేప్ లాగా చెక్కారు. అది ఎంత మాత్రం నిజమో నాకు కూడా తెలియదు. ఇక్కడ వాళ్ళు చెప్పారు, అది చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక బౌద్ధ స్తూపాన్ని చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి ఈ రాతి పైన బౌద్ధ స్తూపమో లేదంటే బుద్ధుని విగ్రహమో ఉండేదంట. రాజులందరూ పోయిన తర్వాత కొద్ది రోజులకి బౌద్ధ సన్యాసులు ఈ ప్రదేశాన్ని ధ్యానం చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించారు. ఈ బౌద్ధ స్తూపానికి ఆపోజిట్ లోనే ఒక కేవ్ కూడా ఉంటుంది. ఈ కేవ్ లో కూడా బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకోవడానికి ఉపయోగించారంట. ఈ కేవ్ పైన మీకు బండ పైన వీళ్ళు బుద్ధుని విగ్రహాలు రకరకాల పెయింటింగ్స్ వేశారంట. కానీ ప్రస్తుతానికి అవన్నీ కాలక్రమేణా పోయాయి. అక్కడక్కడ చిన్న
చిన్న చిన్న పెయింటింగ్స్ మాత్రం కనపడుతున్నాయి. ఎక్కువగా వైట్ కలర్ కనపడుతుంది చూడండి. ఇప్పుడు నేను ఈ కోట స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ అంతా స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ మొత్తం కొండపైకి వెళ్ళడానికి 1202 స్టెప్స్ ఉంటాయి. మధ్యలో అక్కడ ఒక చిన్న కేవ్ కూడా వస్తుందని చెప్పారు. పైకి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు మనం ఆర్చ్ నెంబర్ 1 దగ్గరికి వచ్చాం. దీని పేరు బౌల్డర్ ఆర్చ్ నెంబర్ 1 అని పిలుస్తారు. ఇది ఒక డిఫరెంట్గా ఉంది చూడండి. దీని పేరు బౌల్డర్ ఆర్చ్ నెంబర్ 1. దీని హిస్టరీ, ఈ ఎంట్రన్స్ చూడండి భలే ఉంది. 2 కొండలు ఉన్నాయి కదా, ఈ 2 బండరాళ్ళు, రాళ్ళ మధ్యలో లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ పెట్టారు. వీటిని నేచురల్గా ఉండడం కోసం అప్పట్లో ఏం చేశారంటే, ఇక్కడ ఉన్నాయి కదా బండరాళ్ళకి, వీటికి కూడా సున్నం వేశారు చూడండి. సున్నంతో ఏదో రెడీ చేశారు, ఒక స్ట్రెచ్చర్ లాంటిది రెడీ చేసినట్టున్నారు. కానీ ఇప్పుడు పాతది కదా, అది కూలిపోయింది. వాటి ఆనవాళ్ళే ఈ గోడలన్నీ చూడండి. ఇలా కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఈ రాక్ మొత్తం కింద నుంచి పై వరకు కనపడుతుంది చూడండి. ఇది మొత్తం 3 స్టెప్స్ కూడా ఉంటుంది. కింద నేను మ్యూజియంలో చూపించాను కదా, ఫస్ట్ స్టెప్లో కేవ్ వస్తుంది, సెకండ్ స్టెప్లో ఎంట్రన్స్ వస్తుంది, దీన్ని సింహద్వారం అంటారు. పై స్టెప్లో పైన కోట ఉంటుంది. ఇలా ఈ కోట 3 స్టెప్స్గా మనం చూడొచ్చు. హైట్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. దగ్గరకు వచ్చే కొందరికి కావట్లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఫాస్ట్గా వచ్చేసాము ఇక్కడికి. ఇక పైకి వచ్చాక ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ బేస్మెంట్స్, కింద మాత్రం మిగిలాయి. ఇక్కడ రాజుగారు ఉంటారు కదా పైన కోటలో, వాళ్ళకి సెక్యూరిటీ ఉండే సైనికుల కోసం ఇవంతా రూమ్స్ ఇక్కడ కట్టారంట. అన్నీ కూలిపోయి కేవలం బేస్మెంట్స్ మాత్రమే మిగిలాయి. ఈ బేస్మెంట్స్కి అవతల ఒక పెద్ద స్టోన్ ఉంది చూడండి, రాయి కింద ఒక చిన్న సపోర్టింగ్తో ఒక చిన్న బండరాళ్ళు పెట్టారు. అవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా ఉన్నటువంటి ఎనిమీస్ వచ్చారనుకోండి, పైన రాజుగారి పైకి అటాక్ చేయడం కోసం, ఈ రాజ్యం పైన దండెట్టడం కోసం ఏమైనా వచ్చినప్పుడు ఆ రాయిని ఆటోమేటిక్గా అడొక కింద బండరాళ్ళు ఉన్నాయి కదా చిన్నవి, అవి కానీ ఒక్కటి తీసినా కానీ ఆ రాయి కిందకు దూకేస్తుందంట. కిందకు దూకేసి ఎనిమీస్ పైన పడుతుందంట. ఇలా ఈ కొండ చుట్టూ చాలా ఉన్నాయంట ఇలాంటి రాళ్ళు. అందుకే అక్కడికి ఎవరిని అలో చేయలేదు. రావణాసుడి కోట అంటే అలాగే ఉంటుంది. ఎంత బాగా బిల్డ్ చేశారు చూడండి కోటని. ఎక్కుతున్నారు కదా, ఇదే ఆ కొండపైకి వెళ్ళడానికి ఒక కమ్మీల్ లాంటిది ఏర్పాటు చేశారు, నిచ్చెన లాంటిది ఏర్పాటు చేశారు. ఈ నిచ్చెన పైన ఇలా వెళ్ళాలి. ఇక్కడికి పైకి వచ్చాక చూడండి వ్యూ ఎలా ఉందో. ఈ కొండ ఆఫ్ నుండి వ్యూ సూపర్గా ఉంది కదా. మనం కొద్దిగా కొండపైకి వచ్చాం. దీన్ని లయన్స్ రాక్ అంటారు. ఇది ఒక సింహద్వారం. సింహం తల ఎలా ఉంటుందో అలాంటి ఎంట్రన్స్ ఇది పూర్వం ఉండేది. కింద మీరు చూస్తే కింద గోర్లు ఉన్నాయి, పాదాలు ఉన్నాయి, లయన్ పాదాలు ఉన్నాయి. దీని నుండి పైకి వెళ్తే పైన ఇంకా కోట ఉంటుందంట. నేను మీకు చూపిస్తాను చూడండి పిక్చర్లో, ఓకేనా? వెళ్ళారండి. ఇటుపక్క ఒక కాలు, ఇటుపక్క ఒక కాలు, 2 వైపులా 2 కాళ్ళు ఉంటాయి. చూడడానికి ఒక పెద్ద సింహద్వారంలా ఉంటుంది. పూర్వం ఇదంతా సింహద్వారం లాగా పెద్ద సింహం తల ఉండేదంట. దాని మధ్యలో మనం నడుచుకొని వెళ్ళాం. కానీ అది మొత్తం కూలిపోయింది. పైన తల అవంతా కింద కూలిపోయాయి. దీని పాత ఫోటో చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. ఇటుపక్క ఇక్కడ మీరే చూస్తుంటే మీకే అర్థమవుతుంది పూర్వం ఎలా ఉండేదో ఈ సింహద్వారం. ఇప్పుడు కేవలం ఇటుపక్క కాలు, అటువైపు కాలు, 2 కాళ్ళు మాత్రమే మిగిలాయి. ముందున్నది చాలా బాగుంది. మీకు ఈ ఫోటో చూస్తే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎంత పెద్ద పాదమో, గోర్లు చూడండి ఎలా ఉన్నాయో. అలా ఉంటుంది ఇంకా రావణాసురుడు అంటే. అంత లేకపోతే ఎలా? పెద్ద గోర్లు ఉన్నాయి. ఈ ద్వారం అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటే చాలా బాగుండేది. నేను ఆ ఫోటో చూసి ఒకసారి స్టన్ అయిపోయాను.
అంత బాగుంది. ఇక్కడ మళ్ళా నిచ్చెన వచ్చింది, పైకి ఇలా వెళ్ళాలి. కొండను కూడా చూడండి, పైకి వెళ్ళేటప్పుడు ఎలా తొలిచారో, ఇదొక షేప్స్ లాగా తొలిచారు. నార్మల్గా అయితే అలాగే ఉండదు కదా, షేప్స్ లాగా ఉంది. అంటే సింహం ద్వారంలాగా కనపడడం కోసం తొలిచినట్టున్నారు, లేదంటే ఇంకెందుకు తొలిచారో అర్థం కాలే. ఇప్పుడైతే ఇలా నిచ్చెనకి వెళ్తున్నాం. పూర్వకాలంలో రాజులు వాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఏదో లిఫ్ట్ లాంటిది ఉండేవాళ్ళని చెప్తారు. మనం ఈ కొండను ఎక్కడానికి ఇలా స్తంభాల నిచ్చెన ద్వారా, కంబీల ద్వారా పైకి వెళ్తున్నాం. కానీ ముందు వాళ్ళు సేమ్ ఇదే పైన కోట ఉంది కదా, వెళ్ళడానికి చూడండి ఎలా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎంత డేంజరస్గా పైకి వెళ్ళారు చూడండి. కానీ వాళ్ళు ఏదో ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. ఇదంతా ఏర్పాటు చేసుకున్న దానికి ఆధారాలు చూడండి. బండని అక్కడక్కడ చెక్కారు. చూడండి ఇక్కడ నుంచి ఎంత హైట్ ఉందో, నడుచుకొని వెళ్తున్నారు. ఇలాంటివి ఏవి లేకుంటే గ్రిల్స్ కిందకి వెళ్ళడం, పైకి వెళ్ళడం చాలా కష్టం. జారి కింద పడిపోయేవాళ్ళు. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాను. చూడండి వ్యూ సూపర్గా ఉంది. ఇదే రామనాసుడి కోట. పునాదులు మాత్రమే మిగిలాయి, పైన ఉన్నవన్నీ కూలిపోయాయి. మీకు కింద ఫోటో చూపించాను కదా, ఆ ఫోటోలో క్లియర్గా తెలుస్తుంది మీకు ఎలా ఉండేదో ఈ రావణాసుడి కోట. కింద మాత్రం బేస్మెంట్స్ మాత్రమే ఉన్నాయి, పైవన్నీ కూలిపోయాయి. ఇటుకలు అంటే ఇటుక రాళ్ళు మాత్రమే మిగిలాయి, ఏమీ లేవు. ఫ్రెండ్స్, ఇలా పైకి రాగానే ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు చూడండి, ఈ కోట హిస్టరీ. అలాగే ఈ కోట పైన ఏ ఏ ప్రదేశాలు ముందు ఉండేటివి, ఇప్పుడు మనం ఏ ఏ ప్రదేశాలు చూడొచ్చో. ఇక్కడ మ్యాప్ పక్కనే ABCDEN మ్యాప్ చేశారు చూడండి. అందులో ఏ వచ్చి మెయిన్ ప్యాలెస్ బిల్డింగ్ ఉంది, తర్వాత రాక్ కట్ సీట్, తర్వాత ప్యాలెస్ గార్డెన్, లైమ్ స్టోన్ పాత్వే, బ్రిక్స్ ఎంబాక్మెంట్ అనేసి మొత్తం ABCDENS రాశారు చూడండి. ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు. వాటితో పాటు అలాగే పక్కన ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలాగే చాలా బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఆ బిల్డింగ్స్ నేమ్ కూడా ఉంటాయి అక్కడ. సౌత్ ప్యాలెస్ అని, నార్త్ ప్యాలెస్ అని అన్నీ ఉంటాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. కొండపైన టోటల్ 3.5 ఎకరాస్ ఉంటుందంట. ఈ ప్లేస్లోనే ఇక్కడ కోటను కట్టారు. ఈ కోటలోనే రావణాసురుడు ఉండడం జరిగింది. ఎంత సెక్యూర్గా ఈ కోటను కట్టుకున్నారో మీరే చూడండి. ఈ రావణాసురుడు ఉన్నటువంటి మెయిన్ బిల్డింగ్, కోట మెయిన్ బ్లాక్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే రావణాసుడి బెడ్రూమ్ అని కూడా చెప్తారు. ఇది ఈ కోటలోని మెయిన్ ప్యాలెస్ బిల్డింగ్. రావణాసుడికి 3 భార్యలు కదా, అందులో మొదటి భార్య పేరు మండోదరి, ఇంకా మిగతా 2 భార్యలు ఉండేవారు. రావణాసురుడు శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించుకున్నాడు, ఎవ్వరూ కూడా శత్రువులు ఇక్కడికి రాలేకుండా. అందుకే ఇంత హైట్ లో రావణాసురుడు ఈ కోటను నిర్మించుకున్నాడు. ఈ కోటలోనే హైయెస్ట్ ఎత్తైన ప్లేస్ కూడా ఇదే అంట. చాలా మంది టూరిస్టులు ఈ కోటలో ఈ ప్రదేశానికి వచ్చి ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా వాటర్ స్టోర్ చేసేవాళ్ళు చూడండి. ఇందులో క్లియర్గా ఎంత టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేశారో చూపిస్తాను. ఎంత హైట్లో కూడా కిందకి వెళ్ళడానికి ఒక పైప్ సిస్టమ్ లాగా ఏర్పాటు చేశారు. ఇందులో వాటర్ వచ్చి ఫిల్ అయింది అనుకోండి, అక్కడ ఒక హోల్ ఉంది కదా, అదే పంప్. ఇందులో నుంచి వాటర్ బయట వెళ్ళిపోయేది. కొంతమంది ఏమంటారంటే కింద నుంచి కూడా వాటర్ పైకి వచ్చేది అని చెప్తారు. ప్రజెంట్ అయితే ఎండిపోయింది, వాటర్ లేవు. కొండపైన కూడా చాలా ఉన్నాయి వాటర్ స్టోర్ చేయడానికి చిన్న చిన్న గుంతలా పెట్టుకున్నారు.
నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఆడియన్స్ హాల్ చూపిస్తాను. దీన్ని రాజుగారి సభ అంటారు. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది కదా, కింద ఒక పెద్ద సింహాసనం ఉంటుంది, అవతల పక్క ముందంతా పెద్ద ప్లేస్ ఉంది కదా, ఇదంతా ఆడియన్స్ హాల్స్. ప్రజలు వచ్చి ఇక్కడ నృత్యాలు చేయడం, డ్యాన్స్ చేస్తుంటే రాజుగారు కింద ఉన్నటువంటి ఆయన పెద్ద చైర్, ఇదే రాజుగారి సింహాసనం, దీని మీద కూర్చొని రాజుగారు ఎంజాయ్ చేసేవాళ్ళంట. అలాగే ఏమైనా సభ పెట్టినప్పుడు కూడా అక్కడ కూర్చునే వాళ్ళు, ప్రజలంతా ఇక్కడ ముందు నిలబడుకునే వాళ్ళు. నేను మీకు ముందుకెళ్ళి రాజుగారి సింహాసనం ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదంతా ఒక సింగిల్ స్టోన్, ఒక రాయితో చెక్కి ఉన్నారు. నార్మల్గా ఉంది చూడ్డానికి కూడా, చూడండి ఎలా ఉందో. ఇదే రాజుగారి సింహాసనం. కింద ఏదో చిన్న చిన్న బొక్కలు లాంటివి ఉన్నాయి, ఇక్కడ ఏదో ఉండేటట్టు ఉంది, ముందు ఒక చిన్న డిజైన్ లాంటిది, స్తంభాలు ఉండేటట్టు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి. కేవలం ఒక సింగిల్ గ్రైనేట్ రాయితో రాజుగారి సింహాసనం ఎలా ఉందో చూడండి. ఇదే రావణాసురుడి స్విమ్మింగ్ పూల్. ఇక్కడే రావణాసురుడు రోజు స్నానం చేసేవాడంట. ఈ కొండపైన ఉన్న స్విమ్మింగ్ పూల్ ఇప్పటికి కూడా నీళ్లు ఉన్నాయి చూడండి ఎంత పెద్దదో. అది కొండపైన కోటలో. ముందు కోట ఉన్నప్పుడు యూస్ చేసుకోవడానికి ఇవన్నీ కట్టించారనుకుంటా, అన్నీ వాటర్ స్టోర్ చేయడానికే. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇందులో ప్రజెంట్ వాటర్ ఉంది. ఇదే రావణాసురుడి స్విమ్మింగ్ పూల్. ఇది వాటర్ దగ్గర దిగుతున్నారు. ఏమైనా మొసళ్ళు ఉన్నాయేమో తెలియదు, అంటే అలా వెళ్ళడానికి అలో చేయరు కదా ఎవరిని, కానీ అక్కడ దిగద్దని మాత్రం ఉంది. లోపల వాటర్లోకి దిగకండి అని మాత్రం బోర్డు పెట్టారు. అక్కడ ఉందా స్విమ్మింగ్ పూల్. ఆ వాటర్ కానీ టోటల్ ఫిల్ అయ్యాయి అనుకోండి, అక్కడ నుండి ఇంకో దాంట్లోకి వస్తాయి. దాంట్లో ఫిల్ అయితే కింద ఇంకోటి ఉంది, దాంట్లో ఫిల్ అయితే దానికి కిందకి వెళ్తాయి. అక్కడ నుండి కింద వరకు కూడా చేరుకుంటాయంట. ఇది ఒక ఫిల్టర్ సిస్టమ్ అని చెప్తారు. కింద చూడండి చెరువు కనపడుస్తుంది. ఈ కొండ పైన పడ్డ రైన్ వాటర్ మొత్తం నేచురల్గా ఫిల్టర్ అయ్యి కింద వరకు వెళ్ళేదంట. ఈ కొండ కింద ఉన్న వాటర్ మొత్తం పైన కోట ఉంటుంది కదా, కోటకి నీళ్లు కావాల్సి ఉంటే ఇక్కడ నేచురల్గా కొన్ని బావులు అయితే తవ్వుకున్నారు. అందులో ఉండేటివి, లేకపోతే కింద నుంచి డైరెక్ట్గా వాటర్ వచ్చేదంట. ఎటువంటి కరెంటు, పవరు, అలాగే మోటార్స్ లేకుండా డైరెక్ట్గానే వాళ్ళకున్న ఒక టెక్నాలజీతో పైకి తెప్పించుకునే వాళ్ళంట వాటర్. చూడండి ఎంత హైట్కి వచ్చామో. మనం ఆ చివర్లో స్టార్ట్ అయ్యి అదే దారి గుండా, అక్కడ వైట్ కనపడుతుంది కదా, అలా దారి గుండా ఈ ఎండ్కి ఇక్కడ వరకు వచ్చి ఈ కోట పైకి చేరుకున్నాం. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. కింద చూపించాను కదా, ఒక స్టోన్ పైన మొత్తం, ఒక పెద్ద రాయి పైన అంత అక్కడక్కడ చెక్కి ఉన్నారని. పైకి వచ్చా కనపడది. ఆ రాయి పైన ఏదో ఓపెనింగ్ డోర్ లాగా, లేకుంటే కూర్చోడానికి ఒక సింహాసనం లాగా ఉంది. మీరు చూడండి. సౌత్ ప్యాలెస్ కాంప్లెక్స్. అమ్మా ఎన్ని కోట్లు ఉండేటివిరా, సౌత్ ప్యాలెస్ అంట. ఈ సౌత్ ప్యాలెస్ బిల్డింగ్లో రాజుగారి మంత్రులు, అలాగే వెయిటింగ్ హాల్స్, రాజుగారి భార్యలు ఉంటారు కదా వాళ్ళు కానీ ఎవరో ఉండేటట్టు ఉంది. పూర్తిగా చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి. ఏది ఎలా ఉందో చెప్పట్లేము, ఎందుకంటే కోట కానీ మొత్తం అలాగే ఉంటే ఏ రూమ్ ఏదని కరెక్ట్గా అర్థమయ్యేది. ఇలా చూస్తే ఏ రూమ్లో ఎవరుండేవారో క్లియర్గా అర్థం కావట్లేదు. రూమ్స్ అన్నీ అలాగే ఉంటే ఏ రూమ్ ఎందుకు యూజ్ చేశారో ఈజీగా అర్థమై ఉండేది. ఈ కోటకి ఆపోజిట్లోనే పిదురంగల వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ కనపడుతుంది కదా, అదే ఆ కొండపైకి వెళ్తే ఈ కొండ మొత్తం వ్యూని మనం వన్ సైడ్ నుంచి చూడొచ్చంట. అక్కడ నుండి చూస్తే ఈ కోట ఒక సింహం ఆకారంలో కూడా కనపడుతుందంట. ఇదే ఆ వ్యూ పాయింట్. అక్కడ చూస్తున్నారు కదా, అదే పిదురంగల రాక్. అక్కడ చాలా మంది ఉన్నారు చూడండి, అక్కడ చాలా మంది ఉన్నారు, మీకు కనపడుతున్నారు కదా, జూమ్ చేశాను. చాలామంది అక్కడ నుండి ఈ కొండను ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. బెస్ట్ వ్యూ పాయింట్. అలాగే ఫొటోస్ తీసుకోవాలంటే అటుపక్క వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఆ కొండ ఉంది కదా, అక్కడ రావణాసురుడు పుష్పక విమానాన్ని అక్కడే ల్యాండ్ చేసేవాళ్ళంట. అది ఒక రన్వే లాగా అక్కడ దింపేసి ఇక్కడికి వచ్చేవాడని చెప్తారు. ఈ కోటకి, మెయిన్ కోటకి, దాన్ని పుష్పక విమానం యొక్క రన్వేగా కూడా చెప్తారు. ఫ్రెండ్స్, కోటపైన చూసారు కదా ఎలా ఉందో, అన్నీ చూపించాను. ఇప్పుడు నేను కోటపై నుంచి కిందకి దిగేస్తున్నాను. కిందకి ఇలా దిగేసి వెళ్తే ఒక చోట కేవ్ వస్తుందంట. ఆ కేవ్ చాలా బాగుంటుందని చెప్పారు. ఈ కొండ పైకి ఎక్కడం కన్నా కిందకి దిగడమే చాలా కష్టంగా ఉంది. దారి చూడండి ఎలా ఉందో.
కొండకి సపోర్ట్గా పెట్టారు ఇవన్నీ, అంతే. ముందున్న దారి కాదు, వీళ్ళు ఇలా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక వాల్ ఉంది, దీన్ని 1600 సంవత్సరాల క్రితం కట్టారంట, కానీ ఇప్పటికీ అలా ఉంది. దీంట్లో ఒక స్పెషల్ కూడా ఉంది, చూడండి. ఇదే ఆ గోడ. దీనిని ఎవరు టచ్ చేయొద్దని చెప్తున్నారు. దీనిని మిర్రర్ హాల్ అంటారంట. రాజు ఒకప్పట్లో ఇలా నడుచుకొని వెళ్ళేటప్పుడు అవతల పక్కన గోడ పైన అతను కూడా కనిపించేవాడంట, అంటే ఒక మిర్రర్ లాగా ఉండేదంట. కానీ ఇప్పుడు దీన్ని ఇలా వదిలేయడం వల్ల దీనిపైన ఏదో రాసేశారు, నేమ్స్ అవి ఇలా రాసేశారు. ఇది ఎలా పాడైపోతుందని ఇప్పుడు దీన్ని ఎవరు టచ్ చేయొద్దని చెప్పారు. ఒక మిర్రర్ వాల్ని చూపిస్తూ వచ్చాను కదా, అదే వ్యూ. ఆ వాల్ లోపల వచ్చాను, కొండ మధ్యలో. ఈ వాల్ మనకు ఒక అడ్డంగా ఉంటుంది, కింద పడిపోకుండా. చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి చూస్తుంటే కూడా వ్యూ. ఇక్కడ ఒక నిచ్చెన ఉంది, నిచ్చెన నుండి పైకి వెళ్తే ఒక కేవ్ ఉంటుందంట. ఆ కేవ్లో ఏదో శిల్పాలు ఉన్నాయంట, చాలా బాగుంటాయని చెప్పారు. అక్కడికి వెళ్తున్నాను. ఈ నిచ్చెన ఎక్కి పైకి వెళ్తే ఏదో శిల్పాలు ఉంటాయంట, పెయింటింగ్స్ ఉంటాయంట, అవి చూద్దాం. ఆ పైన ఉన్నాయి కదా గ్రిల్స్, అక్కడ ఉంటుంది ఆ కేవ్. లోపల కేవ్లోకి వచ్చాను. దీన్ని మిర్రర్ రూమ్ అంటారు. లోపల చాలా మంది అప్సరసలు అంటారు కదా, వాళ్ళ బొమ్మలంతా వేసినారు. ఇది కనీసం 1700 సంవత్సరాలకు ముందు వేశారంట. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఆడియన్స్ హాల్. ఇదంతా ఆడియన్స్ హాల్. రాజుగారు అక్కడ కూర్చొని ఇదంతా మాట్లాడేటవాళ్ళు. అక్కడ రాజు కూర్చునేటోడు. చూడండి, అలా ఉన్న రాయిని ఒక హాఫ్ వరకు ఇలా చెక్కి కూర్చోవడానికి సింహాసనం లాగా, అలాగే అందరూ కూర్చోవడానికి ఇంత పెద్ద ప్లేస్ని ఒక రాయిని ఇలా చెక్కారు. ఇక్కడ చూడండి 2 బండరాళ్ళు ఉన్నాయి కదా, లోపలికి కిందకి దిగడానికి దారి ఉంది. దీన్ని కోబ్రా ఎంట్రన్స్ అంటారా. పైన పాములా ఉంది కదా, అందుకనే దీన్ని కోబ్రా ఎంట్రన్స్ అంటారంట. ఇదొక ఎంట్రన్స్ కోటలోకి. నెక్స్ట్ మనకు స్నేక్ అంటే కోబ్రా లాగా ఉండే ఒక షేప్ చూపిస్తారు చూడండి. కోబ్రా హోల్డ్ కేవ్ అని. కోబ్రాలా ఉంది, పైన పాములాగా. సేమ్ పాములాగానే ఉంది కదా. కోబ్రా హోల్డ్ కేవ్ అని. ఇది కోబ్రా హోల్డ్ కేవ్. ఇక్కడ కూడా ఏదో ఉన్నాయి చూడండి, పైన పెయింటింగ్స్ వేస్తున్నారు, అన్నీ పోయినట్టున్నాయి. మీరు చూస్తే చూడొచ్చు, పెయింటింగ్స్ ఉన్నాయి. సున్నం లాంటిది ఏదో వేసి దానిపైన పెయింటింగ్ వేసినట్టున్నారు, అవన్నీ పోయిండాయి. ఈ కేవ్ మొత్తం ఇలాగే పెయింటింగ్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి, సూపర్గా ఉంటుంది కదా. పోయినట్టుంది. కోబ్రా హోల్డ్ కేవ్ ఇదే. సిగిరియాలో హోటల్ దగ్గరికి వచ్చాం. ఈ సిగిరియా చుట్టుపక్కల అన్ని హోటల్స్ అన్నీ ఫారినర్స్ ఉంటారు కదా, సేమ్ అలాగే ఉన్నాయి, ఆ స్టైల్లోనే ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడంతా ఈ హోటల్స్ అంతా ఫారినర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి సేమ్ ఆ స్టైల్లోనే ఉంటాయి ఇక్కడ సిగిరియాలో. లోపలికి వచ్చాం చూడండి. వెజిటేబుల్ రైస్ సేమ్ మన ఇండియన్ స్టైల్లోనే ఉన్నాయి, పర్లేదు తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ సిగిరియాలో ఉన్న రావణాసుడి కోట క్లియర్గా అయితే చూపించాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ శ్రీలంకలో ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి, వాటన్నింటినీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు బాయ్ బాయ్. మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మన వీడియోని కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.